హాస్పిటల్కి వెళ్ళకుండా అసలు ఎట్లా ఉండాలి, హాస్పిటల్కి వెళ్ళి బాధపడే కన్నా ఇక్కడికి వచ్చి సార్ దగ్గర సజెషన్ తీసుకోవడం చాలా మంచిది. నా పేరు షంషీర్ ఖాన్, నేను మియాపూర్ నుండి వచ్చాను. నా పేరు గోపీనాథ్, నేను బెంగళూరు. ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా తెలిసింది? దీంట్లో వాట్సాప్లో కూడా చూసాను, అదే మన టెలిగ్రామ్లో కూడా చూసాను, నాకు ఇన్స్టాలో చూసి వచ్చాను. ఈ ప్రోగ్రామ్లోకి వచ్చాక ఎలా అనిపించింది? ప్రోగ్రాంలో వచ్చాకే కన్నా ప్రోగ్రాంకు రావడానికి ముందు మాకు ఒక అనుమానం ఉండేది. ఫ్రీ ప్రోగ్రామ్ అంటున్నారు, 3 days అంటున్నారు, ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. ఒక సమస్యలో ఎట్లా ఉంటుంది ఏంటో క్లారిటీ లేదు. కానీ ఇక్కడ నుంచి మాత్రం ఒక క్లియర్గా ఒక విజన్తో వెళ్తున్నాం. చాలా బాగుంది, అనుకున్న దానికన్నా చాలా మంచిగా ఉంది. ఇక్కడికి వచ్చి మేము చాలా నేర్చుకున్నాము. హాస్పిటాలిటీ బాగుంది, ఫుడ్ అసలు ఇంట్లో ఉన్నట్టు ఉంది, చాలా బాగుంది. అదొకటి, ప్లస్ ఇక్కడ స్టాఫ్ చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. ప్రతి ప్రాబ్లంలో ఏమైనా సమస్య రాగానే వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవటము. ఈవెన్ బిఫోర్ మనం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు సార్ బై వాట్ టైమ్ యూఆర్ గోయింగ్ టు రీచ్ అని అడగడము, సార్ మీకు డైరెక్షన్ క్లియర్ ఉందా, ఎట్లా రావాలో అని చెప్పడము, గైడ్ చేయడం చాలా నచ్చింది. సార్ మీరు ప్రాబ్లంతో వచ్చి క్లారిటీతో వెళ్తున్నారు అన్నారు కదా, అది ఏంటో చెప్పగలుగుతారా? ప్రాబ్లం అంటే ఇప్పుడు శ్రావణి గారు ఫోన్ చేసి సార్ ఇట్లా ప్రోగ్రామ్ ఉంది, 3 days రెసిడెన్షియల్ ప్రోగ్రాము, దాంట్లో మీకు ప్రివెంటివ్ మెడిసిన్ అనే దాని గురించి చెప్తారు. అంటే ప్రివెంటివ్ ఇప్పుడు జనరల్గా మనం ఏంటంటే వినే ఉంటాము, ప్రివెంటివ్ మెడిసిన్ గురించి విన్నామే కానీ ప్రత్యక్షంగా చూడలేదు ఇంతవరకు. అందరూ అంటుంటారా, డాక్టర్ కూడా అంటారు ప్రివెంటివ్ మెడిసిన్, కానీ ఇంత క్లారిటీగా శ్రీనివాసరావు గారు చెప్పినంత క్లారిటీగా నేను ఎప్పుడు వినలేదు, ఎవరి చేత అట్లా అలాంటి ప్రోగ్రామ్ కూడా చూడలేదు. ఈ ప్రోగ్రాంలో మీకు నచ్చిన విషయం ఏంటి? అన్నీ నచ్చినాయి. ఒక్కటి చెప్పాలి. సార్ ఇంటరాక్షన్ చాలా బాగుంది. జనరల్గా సెమినార్స్ అంటే ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తా ఉంటారు, నోట్స్ ఏమో రాసుకుంటారు, అట్లా కాకుండా చాలా ఇంటరాక్టివ్గా ఉంది సెషన్. మేడం కుకింగ్ చేసి మాకు మన ఇంట్లో పెట్టినట్టు ఫుడ్ పెట్టారు. ఎవ్రీథింగ్ ఈజ్ వండర్ఫుల్. ఈ ప్రోగ్రామ్ ఎవరికైనా రికమెండ్ చేస్తారా? తప్పకుండా చేస్తాను. హాస్పిటలైజేషన్ అయిన తర్వాత పడే బాధలు కన్నా అసలు హాస్పిటలైజేషన్ కాకుండా పోవడం మంచిది కదా. సో ఇలాంటి అడ్వాంటేజ్ ఉన్న ప్రోగ్రామ్స్ 10 మందికి చెప్పడం ఇంకా మంచిది. సో నేను ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా మనము పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఏమైనా స్లైడ్స్ లాంటివి, పోస్టర్స్ లాంటివి అనేవి అక్కడ మనం పబ్లిష్ చేస్తే చూసేవాళ్ళు చాలా తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఇన్స్టాగ్రామ్లో మనం ఫేస్బుక్లోనే చేస్తుంటే అందరికీ డౌట్లు వస్తాయి, ఇవన్నీ ఫ్రీ చాలా విని మన జనాలు ఇదైపోయి ఉంటారు. ఇప్పుడు ఇలాంటి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ వల్ల ఏమవుతుందంటే జనాలకు కొంచెం అవేర్నెస్ వస్తుంది. హాస్పిటల్కి వెళ్ళకుండా అసలు ఎట్లా ఉండాలి, హాస్పిటల్కి వెళ్ళి బాధపడే కన్నా ఇక్కడికి వచ్చి సార్ దగ్గర సజెషన్ తీసుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.